నేనే నీ కుమారుడుగా నిలిచియున్నాను. నా మాట వినుమా నాయన, మాట్లాడుకోవా నాయనా. యేసయ్యా ప్రభువా, నీ వాక్యము ద్వారా నాకు మాట్లాడు. అందరిని ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయము. సర్వోన్నతుడ మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడి కింద భద్రపరిచిన దేవా, నీ పాదాలకు ఎన్నైనా వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు, నేను నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపము దయతో క్షమించి మీ రక్తంతో కడగండి అయ్యా. ఇది నాన్న ప్రభ, ఇద్దరు బిడ్డల వాక్యం చెప్పవచ్చునైనా ఆ ఇద్దరు బిడ్డలను స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయము. నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. అందరం బాగున్నారు సార్. మనం ఇంత ముందు మా పాఠ్య భాగం ఏమిటి? లోకము అనేటువంటిది. యెషయా 19:9. యెషయా గ్రంథము 19వ అధ్యాయం 11:9. 11:9. నా పరిశుద్ధ పర్వతమందంతటా నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను కూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. లోకము యెహోవాను కూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. యెహోవా జ్ఞానముతో నిండి ఉన్నది ఏమిటి? లోకము. కాబట్టి లోకము యెహోవాను కూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. హల్లెలూయా. ఇక లోకం మొత్తం కూడా లోకము యెహోవా జ్ఞానంతో నిండి ఉన్నది. మత్తయి 25:34 వచనము. 25:34. 25:34. అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూచి, అదేనా బ్రదర్, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకుని తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. లోకము పుట్టినది మొదలుకుని రండి. ఎవరిని? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. మనమందరం కూడా ఎట్లాంటి వారము? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. మనకు పిలుస్తున్నాడు. ఎందుకంటే నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు. కాబట్టి మనము లోకము
వెలుగును గూర్చిన జ్ఞానముతో నిండినాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోకములో మనము వెలుగును గురించిన జ్ఞానంతో ఉన్నాం. లోకములో ఇప్పుడు మనము పిలుస్తున్నాయన, మీరు ఉమ్, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా వారిని రండి. చూచి ఆ నా పుట్టిన తండ్రి పుట్టినది మొదలుకొని లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రండి. మన కొరకు లోకము పుట్టినది మొదలుకొని మీ మీ కొరకు కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును రాజ్యం స్వతంత్రించుకొనుడి. స్వతంత్రించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొరకు సిద్ధపరచబడి మనము రెడీయా? రెడీ బ్రదర్ గారు. రెడీ. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన ఎడల రాజ్యమును స్వతంత్రించుకొని సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. 12 హెబ్రీ లేతే యోహాను 17:6 చదవండి. యోహాను 17:6. ఒక్క నిమిషం. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామము ప్రత్యక్ష పరిచితిని. నామను ప్రత్యక్షపరచినవి. వారు నీ వారై ఉండిరి. రాజ్యమును స్వతంత్రుకోండి. ఏమన్నాడు? తండ్రి చేత మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటాడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోవాలి. లోకము నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును అనుగ్రహించి ఆయన ఏం చేశాడు? ఆయన నామాన్ని వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారిని నాకు అనుగ్రహించితివి. అవును, నీవు గైకొని ఉన్నారు. ఆమేన్. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు నా పరిశుద్ధ పర్వతం అంతా ఏ మృగము హాని చేయదు అని చెప్పాడు. లోకము మొత్తము కూడా యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నారు. నిండి ఉన్నది. నిండి ఉన్నది. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. లోకములో కొంతమంది జనమున్నారు. లోకము అంతా కాదు, లోకములో ఆయన జ్ఞానము కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు. అట్లా తండ్రి చేత ఆశీర్వింపబడినటువంటి వాళ్ళు ఉన్నారు. లోకములో తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు. అలాంటి వాళ్ళనే రమ్మని చెప్తున్నాడు. అందరినీ రండి. అందరినీ కాదు. లోకము పుట్టినది మొదలుకొని లోకము సిద్ధపరచబడిన మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకమని చెప్పాడుగా. లోకంలో అన్యజనులు, లోక సంబంధమైన వాళ్ళు కూడా లోకం ఆరంభప్పటి నుంచి ఆయన కొంతమంది ఎన్నుకున్నాడు. లోకం పుట్టినప్పటి నుంచి కూడా ఆయన కొంతమందిని ఎన్నుకున్నాడు, వాళ్ళని పిలుస్తున్నాడు ఆశీర్వదించబడిన వాళ్ళని. కాబట్టి అందరూ దాని లోనికి రాలేరు. ఆయన చెప్పిన లోకము లోనికి వాళ్ళు మనము
రాజ్యము స్వతంత్రించుకొందుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వాళ్ళు అంటే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన మనుషులను మొట్టమొదట జనమందరూ లోకము మొత్తంతో లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. అని చెప్పాడు. తర్వాత రండి రండి అన్నాడు. రండి లోకము పుట్టినది మొదలుకొని రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. అన్న మీ తర్వాత కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని తర్వాత లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను. వారు నీ వారై ఉన్నారు. ఇప్పుడు లోకంలో ఉన్న అందరికీ ఆయన నామం ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ఇంటికున్న వారికి మాత్రమే ఆ నామమును పరిచితిని ఆయన పేరు ప్రత్యక్షపరిచాడు. ఏంటి ఆయన నామము? యేసుక్రీస్తు నామం. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ యేసు ప్రభు గురించి మనకు తెలుసు. అవును. కాబట్టి లోకము నుండి మనము అనుగ్రహించబడ్డాము. మనల్ని ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు పేరు మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు. ఎఫెసీ 1:4-6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను గాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎడల పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తు ద్వారా ఈ నామమును ప్రత్యక్ష పరిచితిని. ఏ నామము? కదా. కాబట్టి మనము తన ఎదట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని నిర్దోషులుగాను పరిశుద్ధులుగా ఉండటం మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేది. క్రీస్తులో నుంచి మనకి ఏర్పరచుకున్నాడు. క్రీస్తులోకి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట లోకము జలముతో నిండి ఉన్నది. యెహోవాను గుర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. జ్ఞానముతో నిండి ఉండెను. ఆమేన్. లోకములో నుంచి ఆయన మనల్ని ఆయన నామంలో లోకంలో నువ్వు నాకు అనుగ్రహింపబడిన తండ్రి చేత ఆస్వాదించబడిన వారందరూ కూడా లోకం పుట్టిన మొదలుకొని సిద్ధపరిచిన వారికి రాజ్యాన్ని స్వతంత్రించుకోమని క్లుప్తంగా చెప్పండి, జనకు అర్థమయ్యే విధంగా. పరిశుద్ధ పర్వతం మీద ఏ ఆర్వము చేయదు.
హాని తర్వాత చేయదు, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉన్నది. తర్వాత తండ్రి చేత తండ్రి చేత ఆస్వాదించబడిన వారందరూ కూడా తండ్రి చేత ఆశీర్వింపబడిన ఆస్వాదించబడిన వారందరూ రండి లోకం లోకం పుట్టినది పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని పిలుపు. వాళ్ళు ఎవరంటే లోకంలో నీవు నాకు అనుగ్రహించిన మనిషి మీ నామమును కొద్ది మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు లోక మొత్తం సముద్రము అంటే మొత్తము గురించి చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? రండి అన్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. తర్వాత వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఆయన అనుగ్రహించిన వారు ఆశీర్వదింపబడిన వారు. ఆయన వాక్యమును ఎవరికైతే ప్రత్యక్షపరచబడిందో వారు వచ్చారు. ఎవరు అనే వాక్యాన్ని పొందుకున్నారో వారు వచ్చారు. ఆ ప్రత్యక్షపరిచినటువంటి వాళ్ళు నాకు అనుగ్రహించారు. నీవు నాకు అనుగ్రహించిన మనుషులు వారు నీ వాక్యమును నీ వారై ఉన్నారు. వారు నీ వారై ఉన్నారు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట వాక్యము గైకొనాలి. యేసు ప్రభువుని నామము గురించి తెలుసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువు అని ఎందుకంటే మనము ఆయనతో పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత పునాది వేయబడక క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అంటే మొట్టమొదట క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే క్రీస్తు ప్రభు, యేసు క్రీస్తు ప్రభువు మొట్టమొదట దేనికి? మనల్ని పరిశుద్ధులుగా ఉంచుకోవటానికి, నిర్దోషులుగా ఉంచుకున్నాడు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాడు? ఆయన పేరు వాళ్ళకి తెలియజేశాడు. నామాన్ని ప్రత్యక్షపరిచాడు. వాళ్ళని నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వాళ్ళందరినీ క్రీస్తు దగ్గరికి పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాక్యము జాగ్రత్తగా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎక్కడ? రండి మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయడానికి లోకం పుట్టిన మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అట్లా లోకము కూడా జ్ఞానముతో నిండి ఉన్నది. కాబట్టి జ్ఞానముతో నిండి ఉన్నది. కాగమ్మా, ఇంకా నువ్వు లోకములో నీకేం కావాలి? జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము కావాలి. నువ్వేం చేయాలి? నువ్వు రావాలి, వచ్చి ఏం చేయాలి? రాజ్యమును రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. తర్వాత లోకము నుండి, ఆ లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచావు. ఆమేన్ హల్లెలూయా. ఆ పేరు ఏమిటండి? ఆయన ప్రత్యక్షించినది అంటే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ క్రీస్తు ఆమేన్. కనుక మనము నిర్దోషులముగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. మనము క్రీస్తు యేసులో మనము జాగ్రత్తగా ఏర్పరచుకోనాలి. ఆమేన్ హల్లెలూయా. మరియు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీ వాక్యం కూడా
ఆయన యొక్క వాక్యమును మనం గైకొన్న వారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ, వాక్యం గైకొన్న మనము నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను. యోహాను 1:10 నిజమైన వెలుగుండెను. ఆయన ఎవరు? క్రీస్తు. ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనను. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లున్నాడంట? నిజమైన వెలుగు ఉండెను. ఆయనలో లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచు. ఆయన వెలుగులో ఉండెను. లోకము ఆయన మూలముగా కలిగెను కానీ ఆయనను చీకటి దాన్ని గ్రహించలేదు. వెలుగు చీకటిలో ప్రకాశించుతుంది. కాబట్టి ఆ నిజమైన వెలుగు నిజమైన వెలుగు యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. నిజమైన వెలుగుండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయన మూలంగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అంటే ఎవరు? లోకము అని మొట్టమొదటి చెప్పాడు కదా. ఆ లోకములో కొంతమంది తెలుసుకోలేకపోయారు. మనమైతే దేవుని వెలుగును తెలుసుకున్నాము. హల్లెలూయా. నిజమైన వెలుగును మనము పొందుకున్నాము. లోకము ఆయన మూలంగా కలిగింది. మనల్ని అంటే లోకము అంటే రాజ్యము స్వతంత్రించుకున్నాడు. ఆమేన్. రాజ్యము స్వతంత్రించుకున్నావు. నీవు ఆయన నామమును తెలుసుకుంటావు. ఆయన నామమే ప్రభువైన యేసుక్రీస్తు. ఉన్నతుడా నాయనా, నీవు వాక్యం ఇచ్చావు, మాట్లాడమన్నావు, నేను మాట్లాడి ప్రభువా నా వల్ల కానే కాదు, కానీ నీవు వచ్చిన వాక్యము నీ ప్రజలకు నేను అందించి ఉన్నాను. నా ప్రభువా దేవా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, జీవించండి మా ప్రభువా. ప్రభువా ఇంకా కొంతమంది అయ్యా వాళ్ళని కూడా దయతో క్షమించిన ఆయన. ప్రభువా వాళ్ళు చీకటిలో ఉన్నారు, దయతో క్షమించిన ఆయన. నా ప్రభువా నాయన నీ వెలుగు నివసిస్తున్నారు, ఆనందంతో సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ చీకటిలో ఉన్న వారిని త్వరగా రానివ్వు నా ప్రభువా, వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళని కూడా మీరు కాపాడమని ఆయన కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా.